ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమునకు మనలందరినీ కూడా సమకూర్చిన మన తండ్రిని దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం వినుటకు శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, పాపమును గూర్చిన సంగతులు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో నిన్నటి దినం వరకు కూడా కొన్ని విషయాలు మనము ధ్యానించాము. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. పాపము అనగా ఏమిటి? పాపాన్ని గురించి బైబిల్ యొక్క దృక్పథం లేక బైబిల్ యొక్క బోధ, బైబిల్ ఏం బోధిస్తుంది అనే విషయాలను మనము దేవుని యొక్క గ్రంథం నుండి ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. పాపము అంటే అవిధేయత, పాపము అంటే రుణం, పాపం అంటే అవిధేయత అనే పాయింట్ వరకు మనం ధ్యానించాం. ఇక ఈరోజు మనం పాపం అనగా దేవుని యొక్క విశ్వాస్యత నుండి తప్పిపోవటం, అంటే అవిశ్వాసులుగా మారిపోవటం. పాపం అంటే అవిశ్వాసం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు. కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. పాపము అంటే అవిశ్వాసము. ఇక్కడ యోహాను గారు తెలియజేస్తూ దేవుని నమ్మనివాడు, దేవుని నమ్మనివాడు అంటే అసలు దేవుడు అంటే నమ్మకపోవటమే పాపం. ఇది చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఏదైతే దేవుని వాక్యము, దేవుని కూర్చిన సత్యాన్ని మనకు బోధిస్తూ ఉందో దానిని మనం వింటూ కూడా ఆ సత్యాన్ని అంగీకరించము, అది పాపం. కనుక విశ్వాసం అనేది ఒక వ్యక్తిని పరిశుద్ధతలోనికి నడిపిస్తే, పాపము అనేది అవిశ్వాసం అనేది పాపములోనికి నడిపిస్తుంది. రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అంటాడు. అంటే ఏది పాపం అంటే విశ్వాసం మూలము కానిది, అంటే విశ్వాసం లేకుండా ఉండటం పాపం. అసలు బైబిల్ విశ్వాసాన్ని గురించి బోధిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇలా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము అనే మాట తెలియజేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ముందు నమ్మాలి. కనుక
అవిశ్వాసమే పాపం. చాలా మంది దేవుని ఎరగని వారు అవిశ్వాసంలో ఉన్నారు. అది సాధారణమైన విషయం. కానీ దురదృష్టం ఏమిటి అంటే, ఇక్కడ దేవుని ఎరిగిన వారు కూడా, లేక బైబిల్ చదువుతూ ఉన్నవారు కూడా, వాక్యాన్ని వింటూ ఉన్నవారు కూడా ఈ గ్రహింపు లేకపోవడం. అంటే విశ్వాసాన్ని గూర్చిన గ్రహింపు లేకపోవడం, దేవుని గూర్చిన గ్రహింపు లేకపోవడం, దేవుని వాక్య సత్యం పట్ల అవగాహన కలిగి దానిని పరిపూర్ణంగా విశ్వసించలేకపోవటం పాపంగా పరిగణించబడుతుంది. ఎవరైతే దేవుని నమ్మలేదో అతను దేవుని కుమారుని గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కూడా నమ్మటం లేదు. కనుక అవిశ్వాసము అనేది పాపముగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక తర్వాత పాయింట్ మనం గమనించినట్లయితే, పాపం అనగా దేవుని వ్యతిరేకమైన లేక దైవ వ్యతిరేకమైన జీవితం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం పాపం. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. 4వ అధ్యాయం 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. చూడండి, ఇక్కడ పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచడం, అది నీతి. కానీ ఇక్కడ అలా నీతిమంతునిగా తీర్చే వాని యందు విశ్వాసం ఉంచలేకపోవటం పాపం అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారం అయినాం. ఎందుకంటే ఇక్కడ అసలు మనం ఏమి చేయలేదు. చేయకపోయినా దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చుతున్నాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అలా ఏమి చేయకపోయినా మనల్ని కేవలము నమ్మితే చాలు మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను అని వాక్యం చెప్తున్నా అది కూడా చేయకుండా ఉండటమే పాపమై. చూడండి, 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. 6వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఇక్కడ దేవుని అంగీకరించని వారికి లేక నమ్మని వారికి వారి మీద ఎందుకు దేవుని ఉగ్రత ఉంటుంది అంటే, నీ కొరకు దేవుడు పని చేశాడు, నువ్వు చేయాల్సిన దాన్ని ఆయన చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఇది గ్రహించాలి మనం. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా చేసే ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన కోసం చేశాడు. అదే ఇక్కడ చెప్తాడు. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం. మనం భక్తిహీనులుగా ఉన్నాం, మనము దుర్నీతి పరులుగా ఉన్నాం, అవిశ్వాసులుగా ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించకుండా మనము ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కోపం మన మీదకి వస్తుంది. నీ కొరకు తన కుమారుణ్ణి ఆయన బలిదానంగా చేస్తే ఈ విషయాన్ని నువ్వు ఇంకా విశ్వసించకుండా
దానికి అవిధేయంగా ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు, ఆ దైవ విరుద్ధమైన జీవితమే పాపము. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతుడికి నియమింపడలేదని ఎవడైనను ఎరిగి అంటాడు. అంటే ధర్మశాస్త్రం ఎవరికి? నీతిమంతునికి కాదు. అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న ఆ నేరాస్మృతి అంటారు, శిక్షాస్మృతి అంటారు కదా. ఆ శిక్షాస్మృతి అనేది ఎవరి కోసం? అంటే నీతిమంతుని కోసం కాదు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అప్పగించబడింది. కనుక ఎవరైతే ఆ ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారి మీద ధర్మశాస్త్రం ప్రయోగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఆ దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు, అంటే ధర్మ విరోధముగా జీవించినప్పుడు వారికి దేవుని యొక్క శిక్షాస్మృతి అనేది అమలుపరచబడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరుద్ధంగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా శిక్షను విధించుటకు దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. కనుక దేవునికి విరుద్ధంగా లేక వ్యతిరేకముగా జీవించడమే, సత్యాన్ని అంగీకరించకపోవటమే పాపము అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? అంటే ఒకవేళ నీతిమంతుడే రక్షింపబడలేని పరిస్థితి ఉంటే, నీకు మరి రక్షణ పొందకుండా భక్తిహీనతలో ఉంటూ పాపంలో జీవిస్తున్న వాడి సంగతి ఏమిటి? వాడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇలాంటి వారి మీదకి దేవుని కోపం నిలిచి ఉంది, దేవుని ఉగ్రత నిలిచి ఉంది. కనుక మనము ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే, దేవుని సత్యాన్ని ఎదురాడుతూ ఉంటే, మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం అని గ్రహించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుకుంటే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. మరియు ఆయన సొదమ గుమ్మర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. కాబట్టి దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉంది. కనుక ఎవరైతే ఇంకా దేవుని సత్యాన్ని గ్రహించకుండా దేవునికి విరుద్ధంగా ఉంటారో వారందరూ కూడా పాపంలో ఉన్నారు, పాపులుగా ఉన్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత
మరొక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పాపం అనగా పాపాన్ని గూర్చి మనం వాక్యం ఏదైతే అంటే లేఖనాలు ఏవి తెలియచేస్తున్నాయో అది వాటన్నిటిని గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఇంకొక పాయింట్లోకి వెళ్ళబోతున్నాం. అదేంటంటే శరీర క్రియలు పాపాన్ని ప్రకటిస్తాయి. అంటే ఇక్కడ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ మేనిఫెస్ట్ సిన్ అన్నాడు. అంటే ఇంగ్లీష్లో ఈ మాట మనకి ఏం చెప్పబడుతుంది అంటే, మన శరీరంలో చేసే ఆ క్రియలే పాపాన్ని ప్రత్యక్షపరుస్తాయి, ప్రకటిస్తాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం 21 వచనాల వరకు చదువుతున్నాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటన్నిటిని మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా పాపాలు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకమైనవి. కనుక శరీరములో జరిగే ఈ క్రియలన్నీ పాపాన్ని ప్రత్యక్షపరుస్తాయి. పాపము యొక్క ప్రత్యక్షత మన శరీరము ద్వారా బయటికి ప్రత్యక్షపరచబడుతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకెంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మనము దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు దేవుడు మనకెంతో స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మన శరీరం ముందు ఇవి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి దీనిని చేసినప్పుడు అంటే జారత్వము స్పష్టంగా ప్రత్యక్షపరచబడేది, అపవిత్రత స్పష్టంగా ప్రత్యక్షపరచబడేది. కొన్ని అంతరంగంలో ఆలోచించే ఆలోచన విధాలు అవి కనిపించవు, కానీ ఇవి స్పష్టంగా కనిపించే పాపాలు. కనుక మన శరీరమందు ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. మన జీవితం ద్వారా అవి అంటే ఇలా జీవించే జీవితం ద్వారా ఇవన్నీ మనకు స్పష్టంగా మన క్రియల ద్వారా కనపడుతూ ఉంటాయి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనకి ఇలా కనపడుతుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే వీళ్ళంతా పాపములో ఉన్నవారు. ఇదంతా కూడా శరీరమందు ప్రత్యక్షపరచబడే పాపం. ఇక స్పష్టంగా మనిషి యొక్క శరీర క్రియల ద్వారా అంటే శరీరము చేసే కార్యాల ద్వారా ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఈ మాటలు కనపడతాయి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ
అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కనుక అంతిమ స్థితి ఇది. పాపుల యొక్క అంతిమ స్థితి. అంటే రెండవ మరణం. అగ్ని గంధకములతో మండే గుండం. ఇంతటి భయంకరమైన పరిస్థితికి మనం మూల కారణాన్ని ఆలోచిస్తే అది పాపమే. కనుక ఈ పాపాలన్నీ కూడా, లేక ఈ పాప జీవితం అంతా కూడా మన యొక్క శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. శరీరం ద్వారా ఇది మనం చూస్తాం. ఒక వ్యక్తి ఇక్కడ త్రాగుబోతులను అన్నాడు. అంటే ఒక వ్యక్తి తాగినప్పుడు అతని యొక్క పాపం మనకి స్పష్టంగా అతని శరీరం ద్వారా కనపడుతుంది. ఒక వ్యక్తి వ్యభిచరించినప్పుడు అది అతని శరీరం ద్వారా కనపడుతుంది. ఇలాగా శరీరము ద్వారా అవన్నీ కూడా మనకు ప్రత్యక్షపరచబడతాయి. మన శరీరమే ప్రకటిస్తుంది. పాపించుటకు మనం రోమీలకు రాసిన అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 10వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తారు. 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మృతమైనది అంటే చనిపోవటం. శరీరము అంటే నిజంగా శరీరం చనిపోవటం కాదు, శరీర కార్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ చనిపోతాయి. ఎప్పుడు అంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల. క్రీస్తు ప్రభు వారు మనలో ఉన్నప్పుడు, అంటే మనం ఆయన్ని ధరించుకున్నప్పుడు మన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క స్వభావ లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీర విషయంలో మనం మృతులమైపోతాం. అంటే శరీరము జరిగించే పాపాల విషయంలో మనము మృతులమైపోతాం. అంటే ఆ కార్యాలు మనలో చనిపోతాయి. ఆ కార్యాలు మనలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఇక మనము శరీరం విషయంలోను ఆత్మ విషయంలోను రెండిటి విషయంలో పరిశుద్ధులుగా ఉంటాం. కనుక ఇక్కడ మనం ఈ యొక్క వచనాన్ని గమనించినట్లయితే 12వ వచనం అంటాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటాడు. అంటే శరీరానుసారంగా మనం ఇంకా జీవిస్తూ ఉంటే మనము శరీరానికి బాకీదారులము కాము. అంటే కొన్నిసార్లు ఎవరైనా ఇంకొకరికి అప్పు పడినప్పుడు, రుణస్థులుగా ఉన్నప్పుడు అతను ఏం చెప్తే అది చేయాలి. ఎందుకంటే రుణభారం అలాంటిది. అలాగే మనం శరీరానికి రుణస్థులుగా ఉంటే శరీరం ఏం చెప్తే అది చేయాలి. కానీ ఇక్కడ రక్షించబడిన మనం అందరము కూడా శరీర రుణం నుండి విడిపించబడ్డాం, అనగా శరీరానుసారమైన జీవితం నుండి. ఇంకా మనం అలాగే ఉంటే 13వ వచనంలో చెప్తున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు అంటాడు. కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల, శారీరక క్రియలు అంటే ఇప్పుడు మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీ పత్రికలో, ప్రకటన గ్రంథంలో ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఆత్మచేత చంపివేయాలి. మన ఆలోచనల్లో మనస్సుల్లో ఉన్న ఆ యొక్క వాటన్నిటిని ఎప్పుడైతే చంపివేస్తామో అప్పుడు మనము ఆత్మ సంబంధులంగా రూపించబడతాం, ఆత్మ సంబంధులంగా మనం ఉంటాం. కనుక మన శరీరమే ఒక తెర లాంటిది. అంటే స్క్రీన్ మీద ఆ యొక్క బొమ్మలు ఎలాగ ప్రత్యక్షమవుతూ ఉంటాయో
ఒక డిస్ప్లే మీద, అలాగే మన యొక్క శరీరం ద్వారా ఈ పాప క్రియలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ప్రదర్శించబడుతూ ఉంటాయి. కనుక ఇది పాపం. కనుక ఈ పాపం నుండి మనం విడిపించబడవలసిన వారమై ఉన్నాం. తరువాత పాయింట్కి మనం వెళ్దాం. తరువాత పాయింట్ మనం చూస్తే పాపము అంటే పాపాన్ని గూర్చి థియోలాజికల్ నిర్వచనాలు కొన్ని చెప్పబడ్డాయి. ఈ థియోలాజికల్ అంటే దైవశాస్త్ర సంబంధమైన నిర్వచనాలు. దైవశాస్త్రము ఏమి బోధించింది అంటే, పాపము అంటే దేవుని ప్రేమకు లోబడకపోవటం అనేది. అంటే ఇక్కడ పాపం దేవుని పట్ల ప్రేమ లేకపోవటం, దేవునికి అనుగుణంగా లేకపోవటం పాపం. అంటే దేవుని ప్రేమించకపోవడం పాపం. ఇది మనకు ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా కనపడుతుంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన చట్టంలో ఉన్న ఒక ప్రధానమైన విషయం. 4వ వచనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, పాపం అంటే దేవుని ప్రేమించకపోవడం, లేక దేవుని ప్రేమకు లోబడకపోవడం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నుండి మనం బయటికి వెళ్ళిపోవటం, లేదా దేవుని యొక్క ప్రేమను గ్రహించకపోవటం. కనుక దేవుని ప్రేమకు దూరంగా ఉండటమే, దేవుని ప్రేమకు లోబడకపోవటమే పాపం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాక్యాన్ని వింటున్న మనము, ఇంకా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమను గుర్తించకుండా మనము లౌకికమైన ప్రేమలో పడిపోవటమే, ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ ఉండటమే, దేవుని ప్రేమను గుర్తించకపోవటమే పాపము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వాక్యం సెలవిస్తుంది. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అంటే 6వ వచనం నుండి చదువుకుందాం. 6 నుండి 8 వచనాలు. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమిక్కను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, మనం నీతిమంతులను ప్రేమించలేదు, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన తన కుమారుని మన కోసం బలి చేశాడు. కనుక ఈ ప్రేమ చాలా గొప్ప ప్రేమ. కనుక ఈ దేవుని ప్రేమకు లోపడకపోవటమే, దేవుని ప్రేమించకపోవటమే పాపం అని థియోలాజికల్గా నిర్వచనాలు తెలియజేస్తున్నాయి. ఇక రెండవ నిర్వచనం ఏమిటంటే, పాపం అంటే దేవుని మరియు మనుషుల పట్ల ప్రేమ లేకపోవటం. అంటే
దేవుని మరియు మనుషుల పట్ల. అంటే దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది మనుషుల్ని ప్రేమించాలి. ఈ ఈ 2 లేకపోవటమే పాపం. లూకాసు వార్త 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు దగ్గరికొచ్చి ఇలాగ అడుగుతాడు. 25వ వచనం నుండి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన్ను శోధించి అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, 2 ప్రేమను గురించి చెప్తున్నాడు. అంటే ఇద్దరు వ్యక్తుల పట్ల కనపరచవలసిన ప్రేమ. మొదటిది దేవుని ప్రేమించాలి. రెండవది పొరుగువారిని ప్రేమించాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. పాపం అంటే దేవుని పట్ల, మనుషుల పట్ల లేకపోవటమే, ప్రేమ లేకపోవటమే పాపం. కనుక ఇక్కడ గ్రహించాలి. అందుకే ఇక్కడ 2 విషయాలు చెప్పబడుతున్నాయి. పాపం అంటే చాలాసార్లు మనము దేవుని ప్రేమిస్తూ ఉంటాం. అంటే దేవుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉంటాం. కానీ సాటి మనుషుల్ని ప్రేమించాం. ఇక్కడ ఈ ఈ ప్రశ్న చెప్పిన తర్వాత ప్రభు అంటాడు, సరే అలాగే వెళ్ళి చేయమంటాడు. అప్పటికి అతను, ఆ యొక్క బోధకుడు, నాను నీతిమంతుడిగా ఉండాలని కనపరుచుకొనబోరి, ఇంతకీ నా పొరుగువాడెవడు అనే ఒక ప్రశ్న వేస్తాడు. ఆ పొరుగువాడెవడు అనే విషయాన్ని తెలియచేయడానికి ప్రభు కింద ఒక సమరయుని గురించిన ఉపమానం చెప్తాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే ఇక్కడ చాలామంది దైవికంగా భక్తి కలిగి ఉంటారు. దైవికంగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అదేమిటంటే, దేవుని స్వరూపము. దేవుడు దేవుని స్వరూపము. దేవుడు మన సృష్టికర్త. ఆ సృష్టికర్త యొక్క స్వరూపము, ప్రతిబింబము మనము. మరి దేవుని ప్రేమించేవాడు తన యొక్క సహోదరుని కూడా ప్రేమించాలి అనే నియమాన్ని దేవుడు మనకు అప్పగించాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 27వ వచనం ఇలా చెప్తుంది. మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ యొక్క అధ్యాయం 27వ వచనం నుండి 2వ అధ్యాయం వరకు కూడా పొరుగు వారిని ప్రేమించటము అనే ఒక విషయాన్ని ఆధారం చేసుకొని యాకోబు గారు చాలా సంగతులు రాశారు. దరిద్రుడు వస్తే అతన్ని ఏం చేస్తారు, ప్రశస్త వస్త్రములు కట్టుకున్నవాడు వస్తే అతని పట్ల ఎలా ప్రవర్తిస్తారు, ఇదంతా ఆయన మార్చి మాట్లాడుతూ చెప్తూ, ఇక ఈ 2వ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసము మృతమైనదిగా మాట్లాడుతూ, ఉదాహరణకు 15వ వచనాన్ని చెప్పాడు. 2వ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల
ఏమి ప్రయోజనము అంటాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన పొరుగు వారికి మనము సహాయకులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. మన పొరుగు వారిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. మన సాటి సహోదరుని ప్రేమింపవలసిన వారమై ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక మనకు ఇదే బోధిస్తూ ఉంటుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగను. చూడండి, ఇక్కడ ఆ యోహాను గారు ఎంతో స్పష్టంగా ప్రేమను గురించి మాట్లాడుతూ అదే అధ్యాయం 20వ వచనంలో ఇలా అంటాడు: ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అంటే ఈ రెండు విడదీయరాని సంబంధం కలిగిన ఆజ్ఞలు. అంటే ఒకటి దేవుడిని ప్రేమించడం అనే దాంట్లోనే ఇంకొకటి ఇమిడి ఉంది. పొరుగు వారిని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమించాలి. అంటే దేవుని ప్రేమించడం అనే ఆజ్ఞలోనే ఇంకొకటి ఇమిడి ఉన్నది. అది సహోదరుని ప్రేమించాలని. నేను దేవుని ప్రేమిస్తాను, సహోదరునితో నాకు సంబంధం లేదు. నా మట్టుకు నేను భక్తిగా ఉంటాను, నా మట్టుకు నేను దేవుని ప్రేమిస్తాను, దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తాను అని అనుకుంటే మనం మోసపోయినట్లే. ఎందుకంటే ఈ రెండు విడదీయలేని ఆజ్ఞలు కాబట్టి ఒకటి చేయకపోతే రెండు చేయనట్లే. అలాగా దేవుడు వాటిని ఆ ఇమిడ్చినాడు. కనుక మనము ఈ రెండు చేసినప్పుడే ఒక ఆజ్ఞ నెరవేరుతుంది. కనుక దేవుని ప్రేమించుట అనే ఆజ్ఞలోనే సహోదరుని కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞను మనం కలిగి ఉన్నాం. కనుక దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. ఆ రెండు చేసినప్పుడే మనము ఆజ్ఞను, దేవుని ప్రేమించుట అనే ఆజ్ఞను మనం నెరవేరుస్తాం. 21వ వచనంలో చెప్తున్నాడు ఇక్కడ, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన యందు పొంది ఉన్నాము. కనుక ఇక్కడ పాపం అంటే దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ లేకపోవటమే పాపం. చాలా మంది దేవుని విషయాల్లో చాలా ఆతృత, శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ సాటి మనుషుల పట్ల ఏదీ చేయలేరు. ఒక సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే, వ్యాధితో ఉంటే, బాధతో ఉంటే, తినడానికి తిండి లేకుండా ఉంటే, అతనికి కనీస సహాయం చేయకుండా, నేను గుడి మీద గంట కడతాను, ఆ గుడికి లేక చర్చ్ బిల్డింగ్ లైటింగ్ వేస్తాను, లేకపోతే ఈరోజు చర్చిలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాను అనేది అవివేకం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆకలితో ఉన్న నీ సహోదరుడు నీ కళ్ళెదుటే ఉన్నాడు. అతని అవసరత నీకు తెలుసు. కానీ అతనికి నువ్వు భోజనం పెట్టకుండా, నీ ఘనత కొరకో, నీ పేరు కొరకో, ఈరోజు చర్చిలో అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను అనేది అది పాపం. నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా, నువ్వు ఎంత ప్రయాసపడినా అదంతా వ్యర్థమే. ఈరోజు సంఘాలలో జరుగుతున్న పాపం ఇదే. పేరు ప్రఖ్యాతుల కోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ
కనీస అవసరతలు కూడా, అంటే చిన్న చిన్న అవసరతలు కూడా తీర్చలేని వారంగా మనం కనపడుతుంటాం మన సహోదరుల విషయంలో. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు యాకోబు పత్రికలో, ఎవరైనా సరే ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టకుండా, అలాగే వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇవ్వకుండా నువ్వు చలి కాచుకో అని చెప్తే, ఇక్కడ అంటాడు, మీలో ఎవడైనాను, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము, ఇది చెప్తున్నాడు. కనుక ప్రేమ అనేది పొరుగు వారి పట్ల కనపరచవలసిన కనీస బాధ్యత. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినప్పుడు ఈరోజు పాపం అంటే మనము పెద్ద పెద్ద హత్యలు, ఇక లేకపోతే దేశద్రోహ కార్యక్రమాలు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. పాపం అంటే ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, పాపం అనగా ప్రేమ లేకపోవటం, పొరుగు వారిని ప్రేమించటం అనే దాన్ని మనం జరిగించినప్పుడు మనం పాపంలో ఉన్నాం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరొక పాయింట్ మనం ఆలోచించినట్లయితే, పాపం అంటే అనుసరణ లేకపోవటం. అంటే దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించి అనుసరించే మనస్సు లేకపోవటమే పాపం. అంటే దేవుని యొక్క నైతిక చట్టానికి లోబడకపోవటం, క్రియలలో, మనస్సులో లేదా మన స్థితిలో పాపమునకు సంబంధించిన ఆ యొక్క గ్రహింపు లేకపోవటం, అంటే అనుసరించకపోవటం, ఇదే పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగో నడుచుకునినో అలాగే తానును నడుచుకున బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. కనుక ఇక్కడ పాపం అంటే థియోలాజికల్ నిర్వచనం 3వది ఏంటంటే అనుసరణ లేకపోవటం. అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం లేకపోవటం, క్రియలలో, మనస్సులో లేదా మన యొక్క స్థితిలో మనము దేవుని యొక్క వాక్యానుసారమైన అనుసరణ లేకపోవటం. దాన్ని ఇక్కడ అంటున్నాడు, ఆయన ఎలాగో నడుచుకొనినో తానును అలాగే నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. బద్ధుడు అంటే అలా జరిగించవలసిన వాడుగా ఉన్నాడు. అలా జరిగించవలసిన వాడుగా ఉన్న ఆయన పట్ల మనము అలా కాకుండా కేవలం నోటి మాటలతో చెప్పుకుంటూ జీవితంలో క్రియలు లేకుండా, దేవుని వాక్యానుసారమైన అనుసరణ లేకుండా అంటే అనుసరించే జీవితం, వెంబడించే జీవితం లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఇది రక్షించబడిన వారిని సూచిస్తుంది. రక్షించబడి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా రక్షించబడిన వారిలో ఉండే పాపాలు. అంటే దేవుని ప్రేమించలేకపోవటం, 2 దేవుని ప్రేమించే క్రమంలో మనుషులను ప్రేమించలేకపోవటం, అలాగే దేవుని వాక్యాన్ని అనుసరించకపోవటం. ఇవన్నీ కూడా రక్షించబడిన తర్వాత, రక్షించబడ్డామనే ఆ యొక్క ఆలోచనలోనే
వాక్య వ్యతిరేకమైన జీవిత విధానాలను కలిగి ఉండటం కనుక పాపం. కనుక ఈ యొక్క పాపం నుండి మనం విమోచించబడవలసిన వారమై ఉన్నాం. కనుక మనము పాపం నుండి విమోచించబడకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవుని యొక్క వాక్య సంబంధం కాకుండా దేవుని వాక్య వ్యతిరేకులముగా ఇంకా కొనసాగే ప్రమాదం ఉంది. కనుక పాపాన్ని గూర్చి ఇన్ని విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక మనము ఈ విషయాలను ఇంతవరకు నేర్చుకున్న విషయాలను మనము జాగ్రత్తగా గ్రహించి జాగ్రత్తగా ఆలోచించి ఒకవేళ మనము అలాంటి స్థితిలో ఇంకా కొనసాగుతూ ఉంటే దయచేసి మనము బయటికి రావాలని దేవుని వాక్యం తెలియజేసే సందేశాలను హృదయపూర్వకంగా విని లోబడాలని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలా మంది రక్షించబడిన క్రైస్తవులు పొరుగు వారిని ప్రేమించడానికి బదులు తీవ్రమైన ద్వేషంతో, తీవ్రమైన అసూయతో, మనస్సులో ద్వేషం, అసూయ, కక్ష ఇదంతా కూడా నిండిపోయి మరలా పాపులుగానే ఉన్నారు. ఆరాధిస్తున్నారు, పాపులుగానే ఉన్నారు. రక్షించబడ్డారు కానీ పాపులుగానే ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక వ్యక్తి తాను రక్షించబడిన స్థితిలో ఉన్నాను, నేను నిత్య జీవానికి వెళ్తాను అనే భ్రమలో బ్రతుకుతూ తనలో ఉన్న లోపాలను గుర్తించకపోవటం అత్యంత భయంకరమైన పరిస్థితి. రక్షించబడిన వారి జీవితంలో ఉండే పాపాలు ఇవి. విచిత్రం ఏమిటంటే పాపము లేనివాడే రక్షణ పొందినవాడు. కానీ రక్షించబడిన తరువాత కూడా ఒక క్రైస్తవుని యొక్క లేక విశ్వాస యొక్క జీవితంలో కొనసాగే పాపాలు ఇవి. ఇది మనల్ని ఒక భ్రమలో ఉంచెత్తి, అంటే నేను పర్వాలేదు, రక్షించబడ్డాను, ఆరాధనకు వెళ్తున్నాను, నేను దేవుళ్ళో ఉన్నాను అనే భ్రమలో ఉంటూ పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ నాకేం పర్వాలేదు అనుకునే మోసపూరితమైన విధానాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. కనుక రక్షించబడిన వారుగా ఉన్నవారు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే, అంటే దేవుని ప్రేమించని స్థితి, సేమ్ టైం తన తోటి సహోదరుని ప్రేమించలేని స్థితి, పొరుగు వారిని ద్వేషించటం, అలాగే పొరుగువారి పట్ల అసూయ కలిగి ఉంటాం, పైకి మాత్రమే ప్రేమను నటిస్తూ పైకి తెచ్చిపెట్టుకున్న నవ్వుని అప్పటికప్పటికే కల్పించుకున్న ఆ మాటలని మాట్లాడుతూ చాలా మంది జీవిస్తూ ఉంటారు. పైకి మాత్రమే వందనాలు అంటూ ఉంటారు, కానీ లోపల మాత్రం తీవ్రమైన ద్వేషంతో ఉంటూ ఉంటారు. అది పాపం. కనుక దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ లేకపోవటం పాపం. అలాగే దేవుని వాక్యాన్ని బోధిస్తూ లేక వింటూ లేక చదువుతూ ఉన్నప్పటికీ అది మన జీవితాల్లో ఎంత మాత్రము అనుసరించని జీవితం ఉంది, అది పాపం. ఇంతటి భయంకరమైన పాపాలు ఇంకా రాజ్యమేలుతూ ఉన్నాయి. కనుక వాటి నుండి విడిపించబడాలని, అట్టే స్థితిలో నుండి ప్రతి ఒక్కరూ బయటికి రావాలని, మోసపూరితమైన స్థితి నుండి బయటికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ రక్షణ అనుభవాన్ని పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.